బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? మా మామయ్య గారేదో కోపంలో దేవుళ్లే లేరని వెళ్ళిపోయినంత మాత్రాన ఆ దేవి మమ్మల్ని కాపాడకుండా పోవాలా? ఆవిడ శాంత స్వరూపిడా లేక రాక్షస? తోడబుట్టిన వాళ్లైనా కన్నవాళ్లైనా రమ్మని పిలిస్తేనే కదా వచ్చి వెడతారు. మీకు మాత్రం ఆహ్వానాలు గౌరవాలు అన్నీ కావాలి. ఆ దేవి మాత్రం పో అంటే పోవాలి, రమ్మని పిలవకుండా వచ్చి మిమ్మల్ని కాపాడాలి. ఇదెక్కడి న్యాయం? అమ్మా, తన రక్తమే నీ నుదుట తిలకమై ఉంది కదా, నీ భర్తకు ఏ ఆపద రాదు. నాకేం అర్థం కావడం లేదు. ఆ తల్లి నమ్మిన వాళ్లను ఏనాడూ చెయ్యి వదిలిపెట్టదు. ఆ తల్లిని నమ్ముకో తల్లి, ఆ తల్లే అంతా చూసుకుంటుంది. దేవి దేవి స్వామి స్వామి, ఈ కారులో వచ్చింది నా బిడ్డను చూసారా? వచ్చింది నీ బిడ్డ కాదు. స్వామి ఏంటంటున్నారు? అది నా కన్న కూతురు. మీరు చూసారా? ఎటు వెళ్ళింది? తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళింది. స్వామి, నీ బిడ్డ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నా మాట నమ్ము. ఓం శక్తి. ఓం సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే స్వాహా. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై స్వాహా. ఓం శక్తి. రా. ఏమండి? ఓం కాళీ. ఎవరు నువ్వు? ఎవరు 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 నువ్వు? నేను మోహిని. బావా, నా పగటి కలలు ఫలిస్తాయా బావా? నీకేమైనా పిచ్చెక్కిందా? ఈ ప్రపంచంలో కొందరికి కీర్తి మీద పిచ్చి, కొందరికి భోగాల మీద పిచ్చి. నాకు నా బావ మీద పిచ్చి. ముందు ప్రేమంటే ఏమిటో అర్థం చేసుకో. అవసరం లేదు. నేను నా బావని అర్థం చేసుకున్నాను. నా బావ నన్ను అర్థం చేసుకుంటే చాలు, అంతే. సరే, ఇప్పుడేంటి? ఈ రోజు నా పుట్టినరోజు. నేను అనుకున్నదంతా, ఆశించిందంతా నాకు జరగాలని ఆశీర్వదించు బావా. ప్లీజ్ బావా. గుడ్ లక్. ఏందే వాడితో తిరుగుతా ఉండవు? వాడు కనపడితే ముక్కలు ముక్కలు చేయాలని చూస్తా ఉంటే, ఇదే గాని నాయన చూస్తుంటే కండు పీకి కారం పడి చల్లెట్టాడు. ఏమైందిరా? ఇది చేసి వచ్చిన పని ఏందో తెలుసా నాయన? ఏం చేసిందిరా? ఏం చేసింది? నేనెవడి తలకైనైతే నరుకుతామనుకుంటున్నాను, ఆ సూర్యంగాడితో కులుకుతా ఉండాది ఇది. బిడ్డ, వాడు వాగుతా ఉండేది నిజమేనమ్మా? ఏందమ్మా? మాట్లాడు, మాట్లాడవే. అవును, నేను బావనే ఇష్టపడ్డాను, బావనే పెళ్లి చేసుకుంటాను. 25 కక్షలన్నీ మరిచి మళ్ళీ మీ అన్నగారితో కలిసి సంబంధాలు గలపాలని చూస్తున్నావా ఏంటి? నా కూతురు నా తోడబుట్టిన అన్న కొడుకునే ప్రేమిస్తోంది. ఇందులో తప్పే ఉంది? వయస్సు వచ్చిన ఆడబిడ్డ తప్పు చేస్తే దాని కన్న తల్లే కదా శిక్షను భవించాలి. రేపది వాడెంబడి వాడి లేచిపోతే ఎవరికి అవమానం, ఎవరికి అవమానం.
నేనెవరితోనూ లేచిపోవట్లేదు నాన్న. నేను నీ కూతుని నాన్న. నాన్న, మీ కూతురి ఒంట్లో పారుతుంది మీ రక్తమే నాన్న. నాకు మీ గౌరవమే ముఖ్యం. నాయన గౌరవమే ముఖ్యమైతే ఎందుకు పోయినావే? ఆడితో ఎందుకు పోయినావు? ఆపండ్రా, తండ్రి కొడుకులు కలిసి భాగవతం మొదలు పెట్టారా? ఏందిరా నా మనవరాలు చేసిన అంత పెద్ద తప్పు? తన సొంత మేనబావను పెళ్లి చేసుకోవాలని ఇష్టపడ్డది, అది కూడా తప్పేనా? ఏయ్ ముసల్దానా, ఎక్కువగా మాట్లాడినావంటే తలకాయ కోసేస్తా, జాగ్రత్త. ఓరా, ఎవరినా నువ్వు బెదిరించేది? ఏయ్, నా అనుభవంలా నీలాంటోళ్ళని దండిగా చూసినాను. నువ్వెంత? నీవింకా కూనవిరా. ఏయ్, ఎక్కువ మాట్లాడవాకు. అమ్మా, నీకేమన్నా పిచ్చి పట్టినారా ఏంది? అవునరా, నాకు పిచ్చే పట్టినది. 25 ఏళ్ల కిందట నీకు పట్టిన పిచ్చే ఇప్పుడు నాకు పట్టినది. ఆ నరసింహం గారి చెల్లెలికి ఎందుకు నా తాళి కట్టినావు? ఆ నా కొడుకున్న అంతస్తు గౌరవం నీకు కావాలనే కదా ఆశపడినావు? ఆ ఊరినే ఎట్టాగైనా సగం దోచుకుని దొబ్బాలనేగా. ఏందిరా అయ్యింది? చెల్లె లేచిపోయిందన్న కోపంతో దానికి ఇయ్యాల్సిన ఆస్తి కూడా ఇయ్యలేదు. ఉన్నది పోయింది, వచ్చుకున్నది పోయింది. నీకంతస్తు చిక్కగా బాయ్, గౌరవము చిక్కగా బాయ్, లొట్ట బీసైనా దక్కగా బాయ్. ఎందుకే ఆ పాత పురాణం? ఆనాడు నీకు దక్కని ఆ ఆస్తి, అంతస్తు, గౌరవం ఈనాడు నా మనవరాలి మూలకంగా నీకు దక్కాలని ఆశపడ్డానురా. అమ్మా, ఇదంతా అయ్యేదేనా? ఈ వీరమ్మ మనసు మండితే ఆకాశం నేలకొస్తాది. సాధారణంగా పెళ్లి పిల్ల ఇంటికి పోయి మగ పెళ్లి వారు పిల్లనడిగేది పద్ధతి, సాంప్రదాయం. కాని మేము మానా మర్యాద ఇడిచిపెట్టి సంబంధాలు కలుపుకోవాలని నీ ఇంటికే మా బిడ్డను తీసుకొని వచ్చినాము. ఆనాటి పాత పగలన్నీ మర్చిపోయి వియ్యపురాలు కావాలని నీ చెల్లెలు ఆశపడతా ఉంది. ఎతుక్కోనొచ్చినాం గదా అని వద్దని చెప్పొద్దు. మమ్మల్ని నమ్మి శత్రువులే వచ్చినా వాళ్లకు మర్యాద చేయటం మా ఊరి సంప్రదాయం. నా కొడుకు నిశ్చితార్థాన్ని మా వంశాచార ప్రకారం రేపు ఏర్పాటు చేయిస్తాను. అందులో మీ మనవరాలు కూడా పాల్పంచుకోవచ్చు. ఆ దేవి ఇచ్ఛ ఎలా ఉంటే అలానే జరుగుతుంది. ఓం సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే స్వాహా. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై స్వాహా. రండి రండి బాబు గారు. అయ్యో, ఏంద్రా ఏంద్రా ఏను వెళ్ళిపోతా ఉంది. అయ్యో, ఆ దేవి ఆజ్ఞ ప్రకారం శంకర శాస్త్రి గారి కుమార్తెని
నా ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఆనందంగా ఒప్పుకుంటున్నాను. మోసం, అన్యాయం, అక్రమం. ఏయ్, అరవమాక. ఈ తల్లి సన్నిధిలో అందరూ ఒక్కటే. వీళ్ళు స్నేహితులు, వీళ్ళు సంబంధీకులు అని తారతమ్యం చూడకుండా జరిగిందే ఈ నిశ్చితార్థం. ఏందిరా నిశ్చితార్థం? ఇది స్వయంవరం కాదురా, మోసం. దేవుడి గుడిలో జరుగుతా ఉన్న కపట నాటకం. అమ్మోరి పేరుతో నన్ను పొడుస్తున్న ఎన్నుపోటు, అన్యాయం, అక్రమం. నీ కొడుకు పెండ్లాంగా వచ్చే యోగ్యత, అంతస్తు నా కూతురు కొక్కడానికేరా ఉన్నది. అన్నా, నేను అత్తవారింటికి వెళ్ళిన దగ్గర నుండి ఈనాటి వరకు ఒక్క రవిక బట్ట కూడా నీ దగ్గర నుంచి ఆశించలేదు. నీ తోబుట్టునైనందుకు కొంగు చాచి కోరుతున్నాను. నా బిడ్డని నీ ఇంటి గడప తొక్కని దాన్ని బ్రతుకు పండించుకొని. అన్నా అన్నట అన్నా, ఈ మాట అన్నానండి సిగ్గుగా లేదు, అవమానంగా లేదు? అన్నా అనే ప్రేమ విశ్వాసం నీకుండుంటే ఆ రోజు నీ అన్నను వదిలి లేచిపోయేదాన్ని కాదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేనెంత ఇదయ్యాలో తెలుసా? నీకెలా తెలుస్తుందిలే, నువ్వు గుండెలు పగలగొట్టేదానివి కదా. నీ ముఖం నాకు చూపించకు, వెళ్ళిపో, వెళ్ళు. అన్నా, జరిగినదంతా ఓ పీడ కళ అనుకొని ఈ పెళ్లికి ఒప్పుకో అన్నా. నేనే మర్చిపోవాలంటున్నావు? నా అంతస్తుని, మాన మర్యాదల్ని, గౌరవాన్ని, ఘనతని ఒకే రాత్రిలో మట్టిపాలు చేసి లేచిపోయావే, దాన్ని అలాగే మర్చిపోవాలి. ఇదంతా నా కర్మన్నా. ఈ కర్మ కాదే, దురహంకారం. నువ్వు చేసిన ఒకే ఒక తప్పు వల్ల ఈ సంబంధం ఆ దేవికి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? నీలాగే నీ కూతురు లేచిపోయింది కనుక. ఏయ్, ఏయ్, నరసింహ! ఎంతమంది చేసావయ్యా? ఏయ్, నరసింహ, నీ నుంచి నా పెండ్లాన్ని నేనే చంపుకున్నాను కదరా నిన్ను. ఏయ్! అన్నా, నీకు ఒక నిజం చెప్పాలన్నా. ఏంటమ్మా? నువ్వు అనుకుంటున్నట్టు నేను నేను లేచిపోలేదన్నా. భవాని, ఏంటమ్మా నువ్వు అనేది? ఆయన నన్ను మంత్రశక్తితో వశీకరణం చేసి లోపరుచుకున్నారన్నా. అయ్యో దేవుడా. భవాని, 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 భవాని. ఏయ్ నేత్ర! అన్యాయంగా నా చెల్లెని చంపేశావు కదరా. నీ వంశాన్ని, ఈ ఊర్ని సర్వనాశనం చెయ్యండి. వదలురా, వదలు. మావయ్య, మావయ్య, నేను తల్లి లేని అనాథనైపోయాను మావయ్య. నన్ను మీ ఇంటి గడప తొక్కనిచ్చి నా బతుకు నిలబెట్టండి మావయ్య, నా బతుకు నిలబెట్టండి. అత్తయ్య, నువ్వైనా మావయ్యతో చెప్పత్తయ్యా, నన్ను కోడలిగా స్వీకరించమని చెప్పత్తయ్యా, చెప్పత్తయ్యా. బావా, నువ్వైనా ఒప్పుకో బావా, ఒప్పుకో బావా, ఒప్పుకో. మాట్లాడు బావా, మాట్లాడు బావా, మాట్లాడు బావా, మాట్లాడు. స్వామి, ఇంకే భయమూ లేదు. ఆ మోహిని పిశాచిని ఈ లోకం నుంచి తరిమి కొట్టడానికి ఆ పెద్దమ్మ తల్లి కరుణించి ఒక పరిహారాన్ని అనుగ్రహించింది. స్వామి, సూర్య, రాబోయే విజయదశమి మహోత్సవాలను శ్రద్ధగా నిర్వహిస్తే కష్టాలన్నీ గట్టెక్కినట్టే. అందువల్ల మీకు మేలు జరుగుతుంది, ఈ ఊరికి మేలు జరుగుతుంది. అయితే ఈ రోజు మీ బిడ్డకు ఒక గండం ఎదురవుతుంది. ఆ గండాన్ని ఎదుర్కోవటానికి
తల్లి దయ వల్ల మీ ఇంటి చుట్టూ దిగ్బంధం చేశాను. తీర్థాన్ని తీసుకోండి. జాగ్రత్తగా మీ బిడ్డ పడుకునే చోట ఈ తీర్థాన్ని చల్లాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ బిడ్డ ఈ గది దాటి బయటికి వెళ్ళకూడదు. అలాగే స్వామి. ఓం శక్తి, ఓం శక్తి. నాన్న, ఎవడో స్వామీజీ ఆ పిల్లదాని ఒంట్లోంచి నన్ను అవతలికి నెట్టేశాడు నాన్న. నా వల్ల ఏమీ చేయడానికి వీలు కాకుండా దిగ్బంధన చేశాడు నాన్న. కాపాలి, నిన్ను వాడెవడో దిగ్బంధన చేసినాడా? ఆ, ఆ, చట 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 గడ 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 గడ. ఓం చట చట గట గట. దేవి, దేవి, ఏమైందమ్మా? ఏమండి? ఏమండి? దేవి దేవి, దేవి ఏమైందమ్మా? దేవికి ఏమైంది? ఏమైందమ్మా? ఒళ్ళంతా మంటగా ఉందట. దేవి నీకే అవదమ్మా? రాజీ, దేవిని వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. వద్దండి. ఇది డాక్టర్లతో అయ్యేది కాదండి. ఇది ఆ మాంత్రికుడి మంత్రశక్తి వల్ల జరుగుతుంది. నా మాట వినండి. రాజీ, మంత్రశక్తిని నమ్మద్దు అని నేను చెప్పడం లేదు, కానీ ఇలాంటి సమయంలో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళదు మాత్రం చెప్పదు. వద్దండి, డాక్టర్ దగ్గరికి వద్దండి. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ దిగ్బంధనం దాటొద్దని స్వామీజీ చెప్పారండి. నా మాట వినండి. రాజీ, నా మాట డాక్టర్ దగ్గరికి వద్దండి. వద్దు, రాజీ, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. నేను చెప్పేది వినండి. వద్దండి. రాజీ, మాట వినండి. నువ్వు ఇలాగే ముందుకేస్తే మన బిడ్డని మనమే వద్దండి. చేతులారా నన్ను అర్థం చేసుకో. వద్దండి. రా రాజీ, రా రాజీ, నేను రా. చెప్పేది వినండి. దేవి దేవి కొంచెం ఉండమ్మా. రక్తాక్ష, దేవికి చాలా సీరియస్ గా ఉంది. ప్లీజ్ దారదులు. రేయ్, నా తల్లి చెల్లి చావుకు కారణమైన నిన్ను నీ కుటుంబాన్ని నరికి పోగులు పెట్టండి వదలను. రక్తాక్ష, ఏంటి నువ్వు మాట్లాడేది? నీకేమైనా పిచ్చి గాని పట్టిందా? మేమేం మీకు ద్రోహం చేయలేదు. మీరే అడుగడుగునా మమ్మల్ని హింసిస్తున్నారు. రేయ్, మాట్లాడమాక. నా చెల్లి మెడలో ఉండాల్సిన తాళి నువ్వు కట్టించుకున్నావు. ముందు నీకు మంగళం పాడిస్తాను. రేయ్! రారా రారా, చంపుతావేంద్రా? చంపరా. రేయ్, నిన్ను చంపడం నా ఉద్దేశం కాదు. నువ్వు మారాలి, మనిషిగా బతకాలి. నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను. వెళ్ళికండిచే. నాయనా, నా మాన మర్యాదలు పోయినాయి. ఆ సూర్యంగడ్ నాకు ప్రాణభిక్ష పెట్టినాడు, నన్ను భిక్షగాన్ని చేసినాడు. నాకు ఆ భిక్ష వద్దు. నా తల కత్తిరించి ఈ కాపాలి దేవికి అర్పించు నాయనా. ఆ తల్లి నీకు అపార శక్తులు ఇస్తాది.
నాయనా ఆ సూర్యంగాడ విజయదశమి పండగ చేస్తాడంటే వాడిని ఏం చేయలేమని అమ్మ చెప్పినది. నా తల నరికేయి నాయనా. ఆ సూర్యంగాడు చేసే విజయదశమి ఉత్సవాల్ని ఆపేయి నాయనా. మిస్టర్ సూర్య, డాక్టర్ మీ అమ్మాయికి అన్ని చెకప్లు చేశాం. ఏమైందో ఏమిటో అంతుపట్టం లేదు. ఇక మీ అమ్మాయిని ఆ భగవంతుడే కాపాడాలి. ఏమండి డాక్టర్ అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడితే ఎలా? అన్నీ తెలిసిన వాళ్ళు ఈ సృష్టిలో ఎవరు లేరు సూర్య. గాడ్ ఈజ్ గ్రేట్. ఒక్కొక్కసారి విజ్ఞానాన్ని మించి అద్భుతాలు అపరూప సంఘటనలు జరుగుతున్నందువల్లే దైవశక్తి మహిమలేమిటో మనకు తెలుస్తున్నాయి. విన్నారా డాక్టర్ గారు ఏమన్నారో విన్నారా? వెళ్దాం రండి. ముందు అమ్మ దేవస్థానానికి వెళ్లి విజయదశమి ఉత్సవాలు చేద్దాం. ఆ అమ్మ తప్ప ఈ లోకంలో మనల్ని కాపాడడానికి ఇంకెవరూ లేరు. నా గుడి ఉన్న ఊళ్ళో అడుగు పెట్టావో నా కోపాగ్ని కీలికల్లో పడి భస్మీ పటలమైపోతావు. వసే దేవి, నన్నెవరనుకుంటాండావే? ఆతుల కూతుల గల కాపాలి, రక్త కాపాలి. నేను కాలు పెడితే ఈ భూమండలమే గడగడ అని వణుకుతాది. నేను అన్నానంటే నిప్పుల వానలు కురుస్తాయి. నువ్వు నీలాంటోళ్ళు నన్నేమీ చేయలేరు. నువ్వు చూస్తా ఉండగానే ఈ ఊరే కక్కావికలమై కాలి కూల్తాది. చూడు నా విశ్వరూపం. దేవి, నువ్వు నన్ను నిప్పుల్లో కాలిస్తే ఆ బూడిద పడ్డ చోటు నుంచే నేను మళ్ళీ అవతారం ఎత్తేస్తా. ఏ దేవి, ఆ రావణాసురుడికి 10 తలలు, నాకు వేల తలలు. నరకటా ఉంటే మళ్ళీ మళ్ళీ తలలు మొలుస్తానే ఉంటాయి. నువ్వు నన్నేమి చేసేదానికి కాదే. ఇంకా ఈ కాపాలంటే ఏందో చూపిస్తా, చూడు. రేయ్ కాపాలి, నేను కొలువై ఉన్న ఊరే కాదు, నా అనుమతి లేనిదే ఈ ప్రపంచంలో ఏ శక్తి ఇంకే కార్యము చేయలేదు. సప్త లోకాలనే సద్దడగించిన ఆ మహిషాసురుని తలను నరికిన చాముండేశ్వరిని నేను. దేవాది దేవతలనే తలదన్నిన చండముండులను చీల్చి చెండాడిన పెద్దమ్మను నేను. అసుర శక్తులతో అవనీ మండలాన్ని అల్లాడించిన శుంభ నిశుంభులను నిర్జించిన భద్రకాళిని నేను.
నీలాంటి నీచ నికృష్టులను నీళ్లు తాగించవచ్చిన నిజ శక్తినిరా నేను.